హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో చేసుకుంటున్న రెసిపీ వచ్చి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్పాంజ్ రవ్వ కేకు. ఈ కేకును చాలా సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే పక్కా కొలతలతోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఈవినింగ్ టైం మీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా రెసిపీ చేసి వాళ్ళకి ఇవ్వండి. ఎంతో ఇష్టంగా తింటారు. అంత టేస్టీ అండ్ హెల్తీ అయిన కేక్ని నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ టేస్టీ అయిన హెల్తీ అయిన కేక్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఈ కేక్ని తయారు చేసేటప్పుడు మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒకే కప్పుతో తీసుకోవాలి. అప్పుడే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఈ రవ్వని సూజీ రవ్వని కూడా అంటారు. మెజర్మెంట్స్ అన్నీ కూడా అదే కప్పుతో తీసుకుంటున్నాను. అదే కప్పుతోటి ఇలా మిక్సీ పట్టుకున్న బెల్లం తురుమును వేసుకుందాం. ఈ బెల్లాన్ని మిక్సీ పట్టేటప్పుడు ఇందులో 4 యాలకులు వేసి ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఎందుకంటే మనము ఈ కేకులో ఎలాంటి ఎసెన్స్ వాడడం లేదు కాబట్టి ఈ కేకుకి యాలకులు మంచి టేస్ట్ని ఇస్తుంది. తర్వాత ఇవంతా కూడా ఈవెన్గా కలుపుకున్న తర్వాత అదే కప్పుతోటి 1/2 కప్పు దాకా ఆయిల్ వేసుకుందాం. ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి. అప్పుడే మంచి టేస్టీగా ఉంటుంది. తర్వాత అదే కప్పుతోటి కాచి చల్లార్చిన 1 కప్పు పాలను వేసుకుందాం. పాలు అనేవి బాగా వేడిగా ఉండకూడదు, రూమ్ టెంపరేచర్లో ఉంటే సరిపోతుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనము ఈ పిండంతా కూడా ఒకే డైరెక్షన్లో ఇలా మిక్సర్తో కనుక కలిపితే నీట్గా కలిగిపోతుంది. ఇలా మొత్తం ఈవెన్గా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ పాలు రవ్వ కలగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మూత పెట్టి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇలా పక్కన పెట్టుకుంటే మొత్తం అన్నీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత మనకి పిండి అనేది కరెక్ట్గా ఎలా బేకరీ స్టైల్లోకి రావాలో ఆ రకంగా మనకి ఈ బ్యాటర్ అనేది అలా వస్తుంది. అటు లూజ్గా అవ్వకూడదు, ఇటు టైట్గా అవ్వకుండా ఇలాగా పర్ఫెక్ట్గా రావాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ కంటే తక్కువగా బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ కేక్ని మరింత టేస్టీగా హెల్తీగా చేయడం కోసం నేను ఇక్కడ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా కటింగ్ చేసుకుని వేసుకున్నాను. అలాగే కొద్దిగా టూటీ ఫ్రూటీ కూడా వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే టూటీ ఫ్రూటీతో చేసుకున్న టేస్టీగానే ఉంటుంది. ఇలా అంతా కూడా ఒకసారి కలుపుకొని మనము కేక్ తయారు చేసే కేక్ టిన్కి ముందుగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మైదాతో కోటింగ్ చేసుకోవాలి. తర్వాత మనం కలుపుకున్న ఈ బేకరీ ఈ పిండి ఇలా కేక్ బ్యాటర్లో పైన కొద్దిగా డ్రై ఫ్రూట్ వేసుకొని చేసుకుందాం. డెకరేట్ చేసి ఇలా డెకరేట్ చేసిన తర్వాత పక్కన పెట్టి మనం ముందే ఫ్రీ హీట్ పెట్టుకుందాం. ఇలా ఒక బౌల్ తీసుకొని మందపాటి కడాయి తీసుకొని అందులోకి అడుగున కొద్దిగా ఇసుక వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి హై ఫ్లేమ్లో ప్రీ హీట్ చేసుకుందాం. తర్వాత 10 నిమిషాల తర్వాత కింద ఒక స్టాండ్ పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఇలా మిడిల్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 30 నిమిషాలు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ మీద. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను, ఇలా బేక్ అయ్యింది. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 20 నిమిషాలు ఉడికించుకుందాం. మళ్ళీ ఒక 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను, ఇలా నాకు కేక్ అనేది బాగా పొంగింది. ఇప్పుడు మధ్యలో కూడా ఉడకడం కోసం మరొక 10 నిమిషాలు ఎక్స్ట్రా పెట్టుకొని కేక్ బేక్ చేసుకోవాలి. ఇలా కేక్ నాకు పర్ఫెక్ట్గా ఉడకడం కోసం నాకు 35 నిమిషాలు అయితే పట్టింది. మనకి కేక్ మొత్తం ఉడికిందో లేదో చూడడం కోసం మధ్యలో ఇలా నైఫ్ పెట్టుకొని చూస్తే మనకి నైఫ్ అనేది నీట్గా రావాలి. అలా వస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు. అలా నీట్గా రాకుండా పిండి కింద ఉంటే కనుక ఇంకొక 10 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ని బయటకు తీసి కనీసం ఒక 20 నిమిషాలైనా కానీ కేక్ని చల్లారనివ్వాలి. అప్పుడే మనకు కేక్ అనేది నీట్గా బయటికి డీమౌల్ అయిపోతుంది, లేకపోతే కేక్ అనేది ఇరిగిపోతుంది. ఒక 20 నిమిషాలు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ కేక్ని డీమౌల్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇక్కడ అంచుల్ని లూజ్ చేసుకుందాం. ఇలా అంచులు లూజ్ చేయడం వల్ల మనకి కేక్ అనేది ఫ్రీగా డీమౌల్ అయిపోతుంది.
ఇలా రివర్స్ తిప్పుకొని ఇలా ట్యాప్ చేసుకుంటే కేక్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి కేక్ అనేది ఎక్కడ కూడా మాడిపోకుండా పర్ఫెక్ట్గా స్పాంజీగా కేక్ అనేది బయటికి డిమోల్ అయిపోయింది. ఇప్పుడు ఈ కేక్ని మీకు నచ్చిన విధంగా కటింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కటింగ్ చేసుకున్నాను. ఎక్కడ కూడా ఇరగకుండా నీట్గా చాలా టేస్టీగా వచ్చింది ఈ కేకు. మా పిల్లలైతే ఎంతో ఇష్టంగా తిన్నారు. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన రవ్వ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.